రాష్ట్రంలో. ఈరోజు యూరియా కోసం దేవుడా అని ఏడుస్తూ ఉన్నారు ప్రజలందరూ. దాని గురించి ధ్యాస ఉండదు. ఎంతసేపు కేసీఆర్ని విమర్శించడమే తప్పిస్తే ఏ మూలకు పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా గంటలు గంటలు నిలబడి యూరియా కోసం ఏడుస్తున్నారు. ఈరోజు ఆడబిడ్డల్ని కూడా యూరియా లైన్లలో నిలబెట్టేసి పాలిస్తున్న తల్లి కూడా అక్కడికి వచ్చి బిడ్డకు పాలించుకుంటూ యూరియా లైన్లో నిలబడ్డదంటే తల వంచుకోవాలి, ఏం జరుగుతుందని బేరీజ్ వేసుకోవాలి తప్పిస్తే అక్కడ కూడా రాజకీయాలే మాట్లాడుతున్నారు. నిజంగా ఈరోజు ఆడబిడ్డలు కూడా 40 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా గేట్లెక్కి దుంకుతున్నారు యూరియా కోసం అంటే అది మీ వల్లే సాధ్యమైంది. ఈవెన్ సినిమాలలో కూడా చూపించారేమో ఆడబిడ్డల్ని గేట్లకి దుంకేది, అది రేవంత్ రెడ్డి వల్లనే సాధ్యమైంది. నిజంగా వాళ్ళ ఆరాటం వాళ్ళ బాధ చూస్తూ ఉంటే అసలు కాంపౌండ్ వాళ్ళు ఇరిగిపోతుందో లేదో చూస్తలేరు. బిడ్డలు ఏడుస్తూ ఉంటే అక్కడే కూర్చొని పాలిస్తున్నారు. ఆడబిడ్డలు అక్కడే జుట్టు పట్టుకొని కొట్టుకునే స్థాయికి ఎందుకు వచ్చింది? ఏం కర్మ? ఈరోజు చెప్పుతోని కొట్టుకుంటున్నారు ఆడబిడ్డలు. ఏం కర్మ? ఒక్క యూరియా బస్తా కోసమా? ఇది మీ వైఫల్యం కాదా? దీని గురించి మాట్లాడడానికి చేత కాదు. కానీ కేసీఆర్ మీద నింద వేసి కేసీఆర్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమే చేస్తున్నావు తప్పిస్తే రాష్ట్రంలో ప్రజలు ఎట్టుపోతుందని చూడట్లేదు ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మార్చుకొని ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రజల అభివృద్ధిని ధ్యేయంగా, రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి తప్పిస్తే అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చిన అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉండాలంటే ప్రజలు తప్పకుండా గమనిస్తున్నారండి ముఖ్యమంత్రి.